హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే థ్రెడ్ వర్కౌట్ చూపిస్తున్నాను. ఇది జస్ట్ 100 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్. నేను ఇక్కడ 2 సిల్క్ థ్రెడ్స్ యూస్ చేస్తున్నాను. పింక్ ఒకటి, లైట్ క్రీమ్ కలర్ ఒకటి. నెక్స్ట్ దీంతో పాటు గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, ఇవి 10 గ్రామ్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ వీటితో పాటు స్టోన్ లైన్ 2 మీటర్స్ తీసుకోండి. అంతే మనకు కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా 2 లైన్స్ కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. 1 లైన్ సేమ్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఎలా కుట్టానో అలానే అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా, ఇక్కడతో గొలుసు కుట్టు కుట్టడం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ లోడింగ్ చేయడం కోసం నేను క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ని 8 పేటలు తీసుకుని లోడింగ్ అనేది క్రాస్గా చేస్తున్నాను చూడండి. యువతలు స్టార్ట్ చేస్తాను కదా, ఆపోజిట్లో క్రాస్గా గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకుంటే మీకు లోడింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో థ్రెడ్ కనిపిస్తుంది కదా, ముందు దాన్ని ఫిల్ చేసుకుంటే నీట్గా వస్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఫిల్ అయింది కదా, ఇప్పుడు మిగిలిన ప్లేస్ని మనం క్రాస్గా లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ 2 కలర్స్ లోడింగ్ అనేది చేస్తున్నాం ఈ బ్లౌజ్కి. అంటే 1 ఇంచ్ ఏమో ఒక కలర్, 1 ఇంచ్ ఒక కలర్. ఈ విధంగా మనం కంటిన్యూస్గా ఆల్టర్నేట్గా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడతో క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్తో కుట్టడం అయింది. ఇప్పుడు పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ మళ్ళీ 8 పేటలు తీసుకుని మిగిలిన 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనం లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఫస్ట్ క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఎలా చేసామో క్రాస్గా లోడింగ్ అదే విధంగా చేయాలి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో కూడా.
చూస్తున్నారుగా ఇక్కడతో లోడింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీని పక్కన నార్మల్ బీడ్స్ 1 లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ని కుడుతున్నా. ఈ లైన్ అనేది మనకి నీట్గా రావడం కోసం నేను ఎలా కుడుతున్నానో చూసి అలా కుట్టుకోండి. మీకు గ్యాప్ అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. బీడ్స్ లైన్ పక్కన గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసుకున్న స్టోన్ లైన్ని కంపల్సరీ చిన్న చిన్న టాకాలు వేసుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్. స్టోన్ లైన్ పక్కన మళ్ళీ మనం బీడ్స్ లైన్ అనేది కుట్టుకోవాలి. దానికోసం నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ ఇంకొక లైన్ అనేది కుడుతున్నాను. ఈ ప్లేస్లో మీరు బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. బాల్ చైన్ మీటర్ 10 రూపీస్ది అయితే బాగుంటుంది. ఇక్కడతో బీడ్స్ అయినాయి కదా. ఇప్పుడు ఈ విధంగా నేను పెన్తో రింగ్స్ అనేవి గీసాను. ఈ రింగ్స్కి అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చిన్న చిన్న గొలుసులు వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది కూడా 1 రింగ్ కుట్టి చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఈ విధంగా మిగిలిన రింగ్స్ మొత్తం మనం కంప్లీట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు రింగ్స్ లోపల క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకుని ముడుకుట్టు అనేది కుడుతున్నాను. ఒక్కో రింగ్లో ఒక ముడి వచ్చే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఎలా కుడుతున్నా అన్నది మీకు బాగా అర్థమవుతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా ముడుకుట్టి వేసుకుంటూ రింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సిల్క్ థ్రెడ్ క్రీమ్ కలర్దే తీసుకుని ఈ రింగ్స్కి జాయింట్ చూసారా నేను ఎక్కడ స్టార్ట్ చేశాను అక్కడ నీడిల్ తీసుకుని లవంగం కుట్టు అనేది కుట్టుకోవాలి. లవంగం కుట్టు కూడా సేమ్ ముడుకుట్లానే ఉంటుంది, కాకపోతే ఎండ్ చేసేటప్పుడు కొంచెం దూరంగా ఎండ్ చేస్తే మనకి లవంగం కుట్టు అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు 1 లైన్ కుట్టాం కదా, ఇప్పుడు ఈ లైన్కి అటొకటి ఇటొకటి మొత్తం 3 లైన్స్ వచ్చే విధంగా లవంగం కుట్టు అనేది కుట్టుకోవాలి.
మధ్యలో ఇప్పుడు ఒక రింగ్ వదిలేసి మళ్ళీ మూడొక రింగ్ దగ్గర మళ్ళీ మనము సేమ్ ఇదే కలర్ దారంతో లవంగం కుట్టుతో 3 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రీమ్ కలర్ దారంతో మధ్యలో ఒక్కొక్క రింగ్ గ్యాప్ ఉంచి నెక్ చుట్టూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని సేమ్ లవంగం కుట్టు మిగిలిన గ్యాప్స్ ఉన్నాయి కదా అక్కడ ఫిల్ చేసుకోవాలి. సేమ్ ఈ కుట్టు కూడా లవంగం కుట్టు ముందు ఆల్రెడీ క్రీమ్ కలర్ దారంతో చూపించాను. మీ క్లారిటీ కోసం ఇంకొకసారి కుట్టు చూపిస్తున్నాను. పింక్ కలర్ దారంతో లవంగం కుట్టు చూడండి. చూసారుగా ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం క్రీమ్ కలర్ దారం తీసుకుని అక్కడక్కడ మిగిలిన ప్లేస్లో ముడుకుట్టు అనేది వేసుకోవాలి అక్కడక్కడ. ఇప్పుడు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ ముడుకుట్టుకి చుట్టూ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూసారుగా ఒక దుక్కును కుట్టి చూపించాను. సేమ్ ఇదే విధంగా మిగిలిన కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది, అందుకనే మీకు వేరే డిజైన్ ఏమీ చూపించలేదు. ఓవరాల్గా నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ డిజైన్ ఎలా కనిపిస్తుంది అన్నది నేను ఇక్కడ లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, సేమ్ ఇదే ఉంటుంది నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.